ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రేపు జరిగే పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో నిలిచిన ఈ ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులైన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొననున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనమే కానుంది. ఆగస్టు 10తో పదవీకాలం ముగియనున్న హమీద్ అన్సారీ స్థానంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు శనివారం ఎన్నిక జరగనుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు ప్రాంగణంలో ఈ ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన నామినేటెడ్ సభ్యులు ప్రత్యేకంగా రూపొందించిన కలం ద్వారా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయనున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో ఎలాంటి విప్ జారీ చేసే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి పదవికి అధికార ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు, విపక్ష యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో నిలిచారు. ఉభయ సభల్లో కలిపి మొత్తం 790 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం లోక్సభలో 2, రాజ్యసభలో 1 స్థానం ఖాళీగా ఉంది. 545 మంది సభ్యులుండే లోక్సభలో ఎన్డీఏ కూటమికి 338 మంది ఉంటే 243 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో అధికార కూటమికి 56 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయానికి 50% ఓట్లకు అదనంగా మరో అభ్యర్థి ఓటు వేయాల్సి ఉంటుంది. తెరాస, వైకాపా, అన్నా డీఎంకే వంటి పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేస్తామని ప్రకటించినందున ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గెలుపు లాంఛనమే కానుంది.